పవన్ కళ్యాణ్ హర్యానా ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. హర్యానా కాశ్మీర్ ఎన్నికల్లో అదే అయితే నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఏంటంటే మన బోర్డర్స్ ప్లేసెస్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు, తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ ఏరియాస్లో ప్రిఫర్ చేశారు పవన్ కళ్యాణ్ పర్యటనని భారతీయ జనతా పార్టీ రైజ్ చేసింది. అక్కడ ఆయన 100% స్ట్రైక్ రేట్ సాధించారు. త్వరలో జరగబోయేటటువంటిది నెక్స్ట్ ఎలక్షన్స్ బీహారు, ఢిల్లీ. ఎక్కువగా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ వినియోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి సెటిల్ అయిన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ తెలుగు సంఘమే నడుస్తుంటుంది. ప్రతి ఏడాది ఉగాది పురస్కారాలు ఇస్తుంటుంది, అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్న తెలుగు వాళ్ళందరినీ ఒక్కతాటి మీద నడిపించేటటువంటి వ్యవస్థ ఉంది. అక్కడ తెలుగు వాళ్ళు ఢిల్లీలో ఒక బలమైనటువంటి శక్తిగానే ఉన్నారు. అక్కడ తెలుగు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటనకి వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో డిసైడ్ చేసేసారు ఇవన్నీ, ఇప్పుడేమి ఉండదు, అది కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు ఉంటుంది. పవన్ కళ్యాణ్ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే ఆ ప్రాంతంలో గతంలో కూడా భారతీయ జనతా పార్టీ లీడర్స్ని వినియోగించుకునేవాళ్ళు. వెంకయ్యనాయుడు గారు, లేకపోతే కనుక ఇంద్రసేనారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్తుండేవాళ్ళు. అయితే ఇటు చంద్రబాబు గారు వెళ్తుండేవాళ్ళు. ఆయన దీని తరపున ఏది ఆ రోజుల్లో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ టైంలో వెళ్తుండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారిని వాడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చింది.